నమస్కారం. ఈ వీడియోలో ప్రధానంగా ఏ విషయం మాట్లాడతామంటే మళ్ళీ తెరపైకి ఏడాది బీఈడి కోర్స్ అనే అంశం గురించి ఈ వీడియోలో మాట్లాడతాము. ఇంతకంటే ముందు మరి బీఈడి ప్రజెంట్ కూడా 2 సంవత్సరాలు ఉన్నటువంటి బీఈడిని 1 ఇయర్ చేయడానికి ఒక నిర్ణయాన్ని కూడా మరి ఎన్సిటి చైర్మన్ పంకజ్ అరోరా అంశాన్ని తెలియడం జరిగింది. మరి దాంతో పాటుగా ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్స్ అంటే డిగ్రీ తో పాటు మరి బీఈడి 1 ఇయర్ మొత్తం 4 సంవత్సరాల కోర్సుతోని కూడా మనకు అది అందుబాటులో ఉంది. మరి మరో నిర్ణయాన్ని కూడా ఇక్కడ మనకు ఈ యొక్క అంశాన్ని చెప్తా ఉన్నారు. ఏంటంటే దశాబ్ది కాలంలో అనంతరం తిరిగి మరి అంశాలన్నీ కూడా పునఃస్థాపించాలి అనే అంశంతో పాలక మండలి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్, 2 ఏళ్ల పీజీ విద్యార్థులకు సౌలభ్య అనే అంశంని మరొక అంశము. ఎన్సిటి చైర్మన్ పంకజ్ అరోరా తెలపడం జరిగింది. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే బీఈడి బీఈడి డిఈడి అనే అంశాల పరంగా చూసినప్పుడు డిఈడి 2 సంవత్సరాలు, బీఈడి 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు. సో మొత్తం 5 సంవత్సరాలు అవుతుంది. డిగ్రీ ప్లస్ బీఈడి చేస్తే 5 సంవత్సరాలు అవుతుంది అనే అంశం మీద దీని మీద పూర్తిగా ఒక అధ్యయనం కమిటీ అంటే ఒక కమిటీని కూడా ఏర్పడడం జరిగింది. 8 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ అనేది మరి బీఈడి కోర్స్ అనేది 1 ఇయరే ఉండాలనే అంశాన్ని కూడా వాళ్ళు తెలపడం జరిగింది. 1 ఇయరే ఉండాలని ఆ యొక్క అంశాన్ని వాళ్ళు తెలపడం జరిగింది. కాబట్టి ఇక్కడ మరి బీఈడి అనేది ఎక్కువ 2 ఇయర్స్ ఉండడం వల్ల దాని మీద నైపుణ్యం తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా పంకజ్ అరోరా తెలపడం జరిగింది. సో చాలా మంది అంటే ఈ యొక్క 2 ఇయర్స్ ఎప్పుడైతే బీఈడి కోర్స్ చేయడం వల్ల దాని యొక్క తగ్గుతుంది, దాని యొక్క ప్రభావం అంటే బీఈడి యొక్క ప్రభావం తగ్గిపోతున్న ఉద్దేశంతో దాన్ని మళ్ళీ 1 ఇయర్ చేయాలని ఒక కమిటీ కూడా ఫైనల్ నిర్ణయం చేయబోతున్నారు. ఇక్కడ దీనిలో భాగంగా 2025 పేరుతో ముసాయిదాగా సమర్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పేసి అరోరా తెలిపారు. ఏడాది బీఈడి ప్రోగ్రామ్ తో సహా వివిధ కోర్సుల ఫ్రేమ్ వర్క్ ను ఖరారు చేయడానికి కమిషన్ సోమవారం 8 మంది సభ్యుల ప్యానల్ సైతము ఏర్పాటు చేసింది ఆల్రెడీ. ఇక ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఐటీఈపీ కింద చేపట్టిన 4 సంవత్సరాల డ్యూయల్ డిగ్రీ గ్రాడ్యుయేట్ స్థాయి కోర్సులను మరింత విస్తృతం చేయాలని పాలక మండలి భేటీలో ఈ విషయాన్ని తెలపడం జరిగింది. కాబట్టి ప్రధాన అంశాలలో భాగంగా వీళ్ళు మనకేం చెప్తున్నారు సార్ అంటే ఇంటిగ్రేటెడ్ కోర్సుతో పాటుగా మనకు ఈ బీఈడి 1 ఇయర్ కోర్సు కూడా త్వరలో నిర్ణయం చేయబోతున్నట్టుగా ఇంకా ఫైనల్ నిర్ణయం చేయాలి. కమిటీ వేశారు. సో మనకి ఇక్కడ ఏమవుతుంది అర్థమవుతుందంటే కమిటీ వేయడం జరిగింది. కమిటీ తర్వాత మాక్సిమం 1 ఇయర్ చేసేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ డిగ్రీ ప్లస్ బీఈడి అనే అవకాశం ఉంది. ఈ 2 అంశాలను బేస్ చేసుకొని త్వరలో ఈ నిర్ణయం కూడా చేయబోతా ఉన్నారు. కాబట్టి ఇది మంచి శుభ పరిణామం చాలా మందికి. ఎందుకంటే బీఈడి 2 ఇయర్స్ చేయడం, మళ్ళీ డిగ్రీను 3 సంవత్సరాలు చదవడం ఇవన్నీ కూడా ఇబ్బందితో కూడింది. కాబట్టి దీన్ని 1 ఇయర్ చేయడానికి మంచి ప్రణాళిక చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఒక అందరికి కూడా మంచి అవకాశం. తర్వాత దీంతో పాటుగా బీకామ్ బీఈడి, బిఎస్సి బీఈడి కోర్సులను అందిస్తుండగా దీని యోగా ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సంస్కృతం అండ్ ఆర్ట్స్ ఎడ్యుకేషన్ విస్తరించాలనే అంశాలు కూడా కొన్ని కొత్త అంశాలను కూడా కొత్త కోర్సులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. దేనిలో భాగంగా సరే ఇప్పటికే ఇక్కడ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కోర్సు మరింత చేస్తుంది. ప్రస్తుతం కోర్సు దేశవ్యాప్తంగా 6 సంవత్సరాల్లో BA BED, బీకామ్ బీఈడి, బిఎస్సి బీఈడి కోర్సులను అందిస్తుండగా దీన్ని యోగా ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సంస్కృతం అంటే అదేవిధంగా ఆర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ విస్తరించాలనే అంశాలు కూడా కొన్ని ఆర్ట్ ఎడ్యుకేషన్, వీటిని ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కొంత ఇంకా పెంచాలని వీళ్ళు ప్రతిపాదన చేయడం జరిగింది. 2014లో డిసెంబర్లో కేంద్రం ఏడాది బీఈడి కోర్సును నిలిపివేసింది. ఎప్పుడు నిలిపివేసింది అంటే 2014 లాస్ట్ ఉండే. ఆ తర్వాత 2015-16 నుంచి 2 ఏళ్ల బీఈడి కోర్సు ప్రవేశపెట్టింది. అయితే ఈ నెల 11న ఎన్సిటి టీచర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ గవర్నింగ్ బాడీ సమావేశంలో టీచర్ ట్రైనింగ్ కోర్సులకు సంబంధించినటువంటి పలు నిర్ణయాలను కూడా ఆమోదించింది. ఇందులో బీఈడి కోర్సు ఏడాది కాల పరిమితికి సంబంధించిన నిర్ణయం కూడా చేసినట్టుగా మనకు ఫైనల్ నిర్ణయం వస్తుంది. 1 ఏడాది బీఈడి ప్రోగ్రామ్ కేవలం 4 ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, 2 ఏళ్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, 3 ఏళ్ల యూజీసీ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారికి
పడదు. అలాంటి వారు 2 ఏళ్ల బీఈడీ ప్రోగ్రామ్ నమోదు చేసుకోవాలి. 2 ఏళ్ల బీఈడీ ప్రోగ్రామ్‌ను అందించే సంస్థలు 2 ఏళ్ల నాటికి మళ్ళీ తెరపై ఏడాది బీఈడీ కోర్సు అనే అంశాన్ని ఎన్‌సిటిఇ మరొకసారి నిర్ణయం చేసింది. మరి 2014 వరకు 2 సంవత్సరాల బీఈడీ కోర్సు త్వరలో మరి ఏడాది కోర్సును కూడా ఫైనల్ నిర్ణయం చేయబోతుంది. ఆల్రెడీ ఒక ఎజెండాను పూర్తి చేసింది. మరొకసారి దాని మీద పునశ్చరణ చేపట్టి దాన్ని ఫైనల్లీ కూడా స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 4 ఏళ్ల అంటే ఆల్రెడీ అంటే డిగ్రీతో పాటుగా బీఈ అంటే డిగ్రీ 3 సంవత్సరాలు 1 ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీఈడీ అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా 2 ఏళ్ల బీఈడీ ప్రోగ్రామ్ అందించే సంస్థలకు 2025 నాటికి మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూట్ గా మారాలనే అంశాన్ని కూడా ఎన్‌సిటిఇ చైర్మన్ పంకజ్ అరోరా అంశాన్ని తెలియజేయడం జరిగింది. ఇది అంటే బ్యాచలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో కొన్ని మార్పులు కూడా అంటే ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి విధానంలో ఉన్నటువంటి మార్పులను కొంత కొత్త మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రణాళిక కూడా చేస్తూ ఉన్నారు. ఆ మార్పులో భాగంగా ఇక్కడ యోగా ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఇవ్వబోతున్నారు. దాంతో పాటుగా ఇదేంటి ఆర్ట్ ఎడ్యుకేషన్ కు బీఈడీ లో కూడా ప్రత్యేకంగా ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. తర్వాత ఈ బీఈడీ కోర్సును 2 ఏళ్ల కోర్సు ఒక విధంగా ఉంటుంది, 1 ఇయర్ కోర్సు ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు ఇట్లా ఈ విధానంలో అనేక మార్పులు జరిగాయి. ఆ మార్పులన్నీ కూడా ఎన్‌సిటిఇ ఫైనల్ నిర్ణయం అనేది మనకు తుది జాబితా కూడా మనకు త్వరలోనే విడుదల చేస్తుంది. మాక్సిమం 1 ఇయర్ కోర్సు ఉంది. ఇంకా ఇంకేమన్నా ఎక్స్ట్రా ఏమన్నా మార్పు చేర్పు చేసేటువంటి అవకాశం కూడా ఉంది. తర్వాత ఏమన్నాడంటే దేశవ్యాప్తంగా 64 సంస్థల్లో బీఈడీ ఉందని, బీకామ్ బీఈడీ ఉందని ఇది కోర్సులు అందిస్తుండగా దీని యోగా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అంశాలు మార్చాలనే అంశం కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఏంటంటే 2014లో డిసెంబర్లోని బీఈడీ 1 ఇయర్ కోర్సు ఉండేది. దాన్ని నిలిపివేసి 2014 నిలిపివేస్తే అది మళ్ళీ తిరిగి వచ్చేసి 2015-16 నుంచి 2 ఏళ్ల బీఈడీ ప్రవేశపెట్టింది. ఈ నెల జనవరి 11 ఎన్‌సిటిఇ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు రెగ్యులేటర్ గవర్నింగ్ బాడీ సమావేశంలో కూడా టీచర్ ట్రైనింగ్ కోర్సులకు సంబంధించిన అంశాలపైన కొన్ని కొత్త నిర్ణయాలు కూడా వాళ్ళు నిర్ణయం చేయడం జరిగింది. అందులో బీఈడీ కోర్సును 1 ఇయర్ చేయాలన్న అంశాన్ని కూడా వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. 8 మంది సభ్యులతో కొత్త అంశాలు వాళ్ళు ఇంకేమన్నా మార్పులు చేయాలనే అంశాలు కూడా ఇక్కడ 8 మంది సభ్యులతోని ప్యానల్ సైతం చేసింది. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ను కింద చెప్పిన 4 సంవత్సరాల డ్యూయల్ డిగ్రీ కోర్సును మరింత విస్తృతం చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు అంటే ఇంత ముందుకు బీఈడీ 1 ఇయర్ ఉంటే మళ్ళీ 1 ఇయర్ తీసుకొచ్చే అవకాశము కొంత, ఎందుకంటే ఎక్కువ మంది 1 ఇయర్ ఉంటే ఎక్కువ మంది చదివే అవకాశం ఉంటుంది కాబట్టి అలా 1 ఇయర్ చేసేటువంటి కొంత నాణ్యత కూడా వాటిలో ప్రమాణాలు కూడా కొన్ని పెంచేటువంటి అవకాశం ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్.